25 years నుండి కాంగ్రెస్ లో ఉన్నారు కదా సార్. లాస్ట్ మూమెంట్ లో బీఆర్ఎస్ లో జాయిన్ అవడానికి రీజన్ ఏమైనా ఉందా? అందుకే దాదాపు 23 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నా. చివరికి అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి బాగలేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గొంతై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుగా ఉండి టీవీ డిబేట్లో ఇట్లాంటి యూట్యూబుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి బలంగా వాదించాం. ప్రజల్లో కష్టపడ్డాం, పోరాటాలు చేస్తాం. చివరిగా దశగా టికెట్లు అప్పుడు వచ్చేసరికి కొంత అన్యాయం జరిగింది మాకు. ఆ దశలో అలిగిపోయి మళ్ళా ఏ పార్టీ అయితే ఏందన్నట్టు మనకి అన్యాయం, ఇన్ని సంవత్సరాలు కష్టపడితే అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ ఎప్పుడైతే పోరాటాలు చేసినాం, ఏ పార్టీపై పోరాటాలు చేసినామో ఆ పార్టీలోకి పోవాల్సి వచ్చింది. మీరు కనుక ఏ విధంగా ఛానల్స్ ఇక్కడ కుదరకపోతే ఇంకో చోట ఎట్లా వెళ్తారు, మా ప్రయాణం కూడా అదేవిధంగా ఒక 10 రోజులు ఎన్నికల ముందు బీఆర్ఎస్లో ప్రస్థానం కొనసాగింది. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది, మీరు రండి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయండి, పార్టీని గెలిపియండి, మీ సేవలు గుర్తిస్తామని చెప్పి మళ్ళీ గర్వాపసి అని చెప్పి ఒక పేరుతో మమ్మల్ని ఆహ్వానించారు. మళ్ళీ వచ్చి మళ్ళీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో గొంతై ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజలందరికీ కూడా చెప్పుకుంటూ ముందుకు సాగుతాం. ఇది మా ప్రస్థానం.